ప్యాలెస్ కావచ్చు, ఆయనకంటూ అధినేతకే ప్యాలెస్ల ఫ్యాంటసీ ఉన్నప్పుడు ఇంకా A2లు A3లు A4లుగా ఉండే వాళ్ళకి ఫామ్ హౌస్ల యొక్క ఫ్యాంటసీ ఉండడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళది. అయితే వీళ్ళని కట్టిన ఈ బిల్డింగ్స్ ఏడున్నాయంటే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు. మనం చూస్తే నిన్న సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి డ్రోన్ విజువల్స్లో మనకు అర్థమవుతుంది. దాదాపు 100 ఎకరాలైనటువంటి అటవీ భూమిలో మధ్యలో ఈ విలాసవంతమైన భవనాలు కట్టుకోవడం జరిగినది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సాధారణంగా ఒక సగటు రైతుకి లేదా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ మేకలో గొర్రెలో లేకుంటే అదేవిధంగా ఆవులు ఏదైనా అడవిలోకి పోయి ఏదైనా గెడ్డో ఏదో తినేసి తిరుక్కొని రావడానికి వాటికి దారి లేదనో ఎక్కడైనా కొద్ది మేర ఒక 2 అడుగుల జాగానో అట్లా ఏదైనా రైతులు కానీ ఏదైనా చేస్తే వాళ్ళని ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో వేసేస్తారు. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కనీసం ఒక చెట్టు నరికినా కూడా అది గవర్నమెంట్కి తెలిస్తే ఖచ్చితంగా పోయి జైల్లో వేస్తారు. అంతెందుకండి ఎవరి పొలాల్లో వాళ్ళు ఈ టేక్ వుడ్ ఉంటుంది కదా,